ఖమ్మం జిల్లా వైరాలో లాలాపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు సంక్రాంతి మధుసూదన్ రావు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. అనంతరం మధుసూదన్ రావుకు నివాళులర్పించారు. మనకి మధ్య జరుగుతున్న ఘర్షణని నివారించుకోవడానికి రెండు ప్రభుత్వాలు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ పరిస్థితి మనం ఏప్రిల్ 22 నుంచి మనం చూస్తున్నాం. కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులు అక్కడికి వెళితే వాళ్ళని పాకిస్తాన్ నుంచి ఈ దేశంలో ప్రవేశించిన ఉగ్రవాదులు కిరాతకంగా హత్య చేశారు. ఏంటో మనకు తెలుసు. అటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని మన భారతదేశం 15 రోజుల తర్వాత 9 శిబిరాల మీద దాడి చేసి ఆ ఇళ్లను ధ్వంసం చేసినాయి. దాని తర్వాత పాకిస్తాన్కి భారత్కి మధ్య కాల్పులు అవన్నీ ప్రారంభమై యుద్ధ వాతావరణమే వచ్చింది. యుద్ధం జరుగుద్దేమని చెప్పేసి ప్రపంచం అంతా, దేశం అంతా ఆందోళన చెందింది. కానీ అంతిమంగా